అదిగోండి న్యూజిలాండ్లో మనం ఎక్కాల్సిన క్రూజ్ షిప్ వచ్చేసింది. ఈ బర్డ్స్ అన్నీ మనకే వెల్కమ్ చెప్తున్నాయి ఈ క్రూజ్ ఎక్కమని. మనం తెచ్చుకున్న కార్ని కూడా ఇలా క్రూజ్లో ఎక్కించేస్తారు. హలో అండి, నమస్తే, అందరూ బాగున్నారా? న్యూజిలాండ్లో మీ తెలుగు అమ్మాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు వీడియో ఏంటో తమ్నైల్ చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నా లైఫ్లోనే ఫస్ట్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ ఇది, అది కూడా న్యూజిలాండ్లో ఎక్కాను. నా ఎక్స్పీరియన్స్ని సరదాగా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మేము న్యూజిలాండ్లో ఆక్లాండ్ అనే సిటీలో ఉన్నాము. కార్లో హార్బర్కి వెళ్తున్నాము ఫెర్రీ ఎక్కడానికి. న్యూజిలాండ్లో ఫెర్రీస్ అనేవి వెరీ కామన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండి. న్యూజిలాండ్లో సౌత్ ఐలాండ్, నార్త్ ఐలాండ్, అలానే చిన్న చిన్న ఐలాండ్స్ అన్నిటికీ కూడా ఇది కనెక్టివిటీ అనమాట. ఈ ఫెర్రీస్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంటాయి వీటి మధ్య. ఇప్పుడు మనం ఆ ఫెర్రీ ఎక్కడానికి హార్బర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నించొని ఫెర్రీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ వ్యూ ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఆక్లాండ్ లో ఫెర్రీస్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆక్లాండ్ ఫెర్రీస్ ఆక్లాండ్ సిటీని అలానే దాని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్ ని కనెక్ట్ చేస్తుంది. సో ఆక్లాండ్ సిటీకి దగ్గరలో ఉన్న ఐలాండ్స్ ఏమైనా చూడాలనుకుంటే కనుక మనం ఫెర్రీలో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇప్పుడే ఫెర్రీ ఎంటర్ అయింది. ఆరెంజ్ కలర్ లో ఉంది కదా, అదేనండి ఫెర్రీ అంటే. ఇప్పుడే జస్ట్ వచ్చి ఆగింది. వాళ్ళు గేట్ ఓపెన్ చేసినప్పుడు మనం వెళ్ళొచ్చు. ఈ ఫెర్రీ వచ్చి ఆగేసరికి దెబ్బతో ఈ బర్డ్స్ అన్ని భయపడిపోయి పారిపోతున్నాయి. చూడ్డానికి చాలా బాగుంది. ఆ ఫెర్రీలో నుంచి ఇద్దరు అబ్బాయిలు వస్తున్నారు గేట్ ఓపెన్ చేయడానికి. ఈ ఫెర్రీ ఎక్కే లోపల ఈ హార్బర్ వ్యూ ఒకసారి చూద్దాము. అక్కడ దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది. చిన్న చిన్న క్రూజ్లు ఇంకా చాలా ఉన్నాయి. నేను నా లైఫ్ లో ఎప్పుడు ఇంత చిన్న పడవ కూడా ఎక్కలేదు. మా చిన్నప్పుడు పేపర్ తో పడవలు చేసుకుని వర్షాకాలంలో ఆ వాటర్ లో వేసే వాళ్ళవి నేను మా తమ్ముడు. పెద్దోళ్ళు అయ్యి మ్యారేజ్లు అయిపోయాక ఇప్పుడు మా పిల్లలతో కలిపి అదే పేపర్లతో పడవలు చేసుకుని అదే వర్షాల్లో మళ్ళీ వేస్తున్నాము. అలా పేపర్ పడవలతో ఆడుకుని నన్ను ఫస్ట్ టైం ఫెర్రీ ఎక్కిస్తున్నారు మా హస్బెండ్. చాలా ఎక్సైటెడ్ గా ఉంది అండ్ భయం కూడా వేస్తుంది. ఈ వీడియోస్ అన్ని నాకు ఫ్యూచర్ లో మంచి మెమోరీస్ అండి. పెద్ద పెద్ద తాళ్లతోని ఈ ఫెర్రీని కదలకుండా కట్టారు. అయినా గానీ ఈ వాటర్ ఫోర్స్ కి ఇలా ఊగుతూ ఉంది. గేట్ అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చు. నడుచుకుంటూ కాదు, ఇదే కార్తో పాటు ఈ ఫెర్రీలోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫెర్రీలోని మనతో పాటు మన కార్ కూడా ట్రావెల్ చేస్తుంది అనమాట. ఫెర్రీలో కార్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. చెప్పాను కదండి, ఆక్లాండ్ సిటీకి దగ్గరలో ఉన్న ఐలాండ్స్ ఏమైనా చూడాలనుకుంటే మనం ఫెర్రీలో ట్రావెల్ చేయాలి. మరి ఐలాండ్ లో దిగిన తర్వాత అక్కడ తిరగడానికి మనకి కార్ కావాలి కాబట్టి ఆ కార్ ని ఇక్కడి నుంచే ఫెర్రీలోని మనతో పాటు తీసుకెళ్లొచ్చు. ఇదిగోండి ఫస్ట్ టైం ఫెర్రీ అయితే ఎక్కేసాను. ఈ కార్స్ అన్ని కూడా లైన్ లో వచ్చేసి ఒక పక్కన పార్క్ చేసుకోవాలి. పార్కింగ్ కూడా పెద్ద ప్లేసే ఉంది. కార్ ఇలా ఫెర్రీలోకి ఎక్కిందో లేదో అలా ఫెర్రీ కదులుతూ ఉంది. కొంచెం భయం అనిపించింది. బట్ ఎంతమంది ఉన్నారు కదా, మనకేం అవుతుందిలే అని మళ్ళీ ధైర్యం వచ్చింది. ఇక్కడ గైడ్ చేస్తున్నారు మనకి కార్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి అని. వరుసగా కార్లన్నీ వస్తున్నాయి, చాలా ఉన్నాయి. ఇదిగోండి కార్ తెచ్చుకొని చక్కగా ఇక్కడ పార్క్ చేసేసి ఇంకా మనం ఫెర్రీ లోపలికి వెళ్ళిపోవచ్చు. చాలా ఎక్సైటెడ్ గా పైకి ఎక్కేస్తున్నాను ఫెర్రీ ఎలా ఉందో చూడాలని. నాకు వాటర్ అంటే చాలా భయం. అంతేకాదు నాకు కొంచెం కూడా ఈత రాదు. జాగ్రత్తగా స్టెప్స్ ఎక్కేసి లోపలికైతే వచ్చాము. ఈ ఎంట్రన్స్ లోనే ఫుడ్ ఐటమ్స్ అమ్మేస్తున్నారు. ఎలా అయినా ఇక్కడ ఫుడ్ కొంచెం కాస్ట్లీగానే ఉంటది కదా, అందుకని ఇది ఎక్కే ముందే ఫుల్ గా తినేసి వచ్చాము. సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, మనకు నచ్చిన దగ్గర కూర్చోవచ్చు. ఎంత సోది చెప్పాను కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో మీకు చెప్పలేదు కదా. ఆక్లాండ్ సిటీ నుంచి ఒక ఐలాండ్ కి వెళ్తున్నాము. ఆ ఐలాండ్ పేరు వహ్కీ ఐలాండ్ అంటారు. ఆ ఐలాండ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఫెర్రీ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ నుంచి ఆక్లాండ్ సిటీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మీరే చూడండి, అదిగోండి పొడుగ్గా ఒక టవర్ కనిపిస్తుంది కదా, అదే స్కై టవర్. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను స్కై టవర్ ఎలా ఉంటుందో. మీరు ఇంకా చూడకపోతే చూడండి, చాలా బాగుంటది వ్యూ. ఇంకా ఈ ఫెర్రీలోని మనతో పాటు ఎన్ని కార్లు వచ్చాయో చూసారా? దెబ్బకి ఫెర్రీ నిండిపోయింది కార్లతోని. కొంతమంది అయితే అసలు కార్లో నుంచి బయటకే దిగలేదు, లోపలే కూర్చొని మొబైల్ చూసుకుంటున్నారు. వాళ్ళకి ఫెర్రీ ఫస్ట్ టైం కాదనుకుంటాను, అందుకే లోపల ఉండిపోయారు. నాకు ఫస్ట్ టైం కదా, అందుకే కళ్ళార్పకుండా ఫెర్రీ చుట్టూ చూసేస్తున్నాను. బాగుంది కదా ఇలా వెళ్తూ ఉంటే. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఐలాండ్ లోని వైనరీస్ ఉంటాయి, బీచ్లు ఉంటాయి, ఇంకా కొన్ని అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వాటి గురించి కంప్లీట్ గా చూసాము నెట్ లోని. దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి ఇప్పుడైతే ఫెర్రీలో నుంచి పైకి వచ్చాము. ఇక్కడ నుంచి అయితే ఇంకా బాగుందండి.
ఇక్కడ చూడండి వాటర్ చాలా భయం వేస్తుంది చూస్తుంటే. మీకు ఇప్పుడు ఇంత కామ్ గా చూపిస్తున్నాను కానీ చాలా సౌండ్ వస్తుంది అనమాట. ఒరిజినల్ గా అయితే ఒకరి మాటలు ఒకరికి వినిపించట్లేదు, అంత సౌండ్ వస్తుంది. బట్ అంత సౌండ్ లోని కూడా వీళ్ళిద్దరు చక్కగా మాట్లాడుకుంటున్నారు. పక్కనే ఇంకొక చిన్న బోట్ వెళ్తుంది చూడండి. ఈ లొకేషన్ అంతా చూస్తుంటే ఏదో ఇంగ్లీష్ మూవీ చూసినట్లు అనిపిస్తుంది నాకు తెలిసిన ఫెర్రీ ఆపరేటర్స్ అయితే 2 ఉన్నాయి. ఒకటోది ఫుల్లర్స్ 360, అందులో పాసెంజర్స్ ఎక్కువగా వెళ్తారు. ఇంకొకటి సీ లింక్, అందులో పాసెంజర్స్ తో పాటు కారు కూడా తీసుకెళ్లే సర్వీస్ ఉంది. అందులోనే మనం ఇప్పుడు ఉన్నాము. ఆక్లాండ్ సిటీ నుంచి వెహ్కీ ఐలాండ్ వెళ్ళడానికి 40 మినిట్స్ పడుతుంది. ఆక్లాండ్ సిటీలోని ఫెర్రీ టెర్మినల్ ఉంటది డౌన్ టౌన్ లో. అక్కడ మనకి ఈ ఫెర్రీస్ స్టార్ట్ అవుతాయి. ఇంకా ఐలాండ్ కి వెళ్ళిన తర్వాత మటియాటియా వార్ఫ్ అని ఉంటది. ఆ ప్లేస్ లోని ఈ ఫెర్రీస్ మళ్ళీ ఆగుతాయి. సో 40 మినిట్సే కాబట్టి చక్కగా హ్యాపీగా ఈ జర్నీని అయితే అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఫెర్రీస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అంటే ఎవ్రీ 30 to 60 మినిట్స్ కి ఉంటాయి. పీక్ టైమ్ లో అయితే ఎక్కువ ఉంటాయి. ఈ వ్యూ చాలా బాగుంది కదా, అందుకే ఇందాక సాంగ్ పెట్టాను. ఈ పక్క నుంచి ఇంకో బోట్ వెళ్ళిపోతుంది, చిన్న షిప్ అనుకుంటా. అదిగోండి ఆ పక్కన సేమ్ ఇలాంటిది ఇంకో ఫెర్రీ వెళ్ళిపోతుంది. ఈ ఫెర్రీకి టికెట్ ఎంత అంటే ఆక్లాండ్ సిటీ నుంచి వెహ్కీ ఐలాండ్ వెళ్ళడానికి అడల్ట్ కి $25 to $30 ఉంటది అనమాట 1 వే కి. కిడ్స్ కి అయితే $12 ఉంటది 1 వే కి. అదే సీలింగ్ అనుకోండి, కార్ కూడా తీసుకెళ్లాలి కదా, మళ్ళీ కార్ కి $120+ ఉంటది. చాలా చాలా బాగుంది. ఎంతైనా కొంచెం టెన్షన్ అయితే ఉంది, బట్ నాలో ఉన్న భయాన్ని బయటకు చూపించట్లేదు. బుడ్డదానికి ఐస్ క్రీమ్ కావాలంట. ఎంత చల్లగా ఉంటే ఐస్ క్రీమ్ కావాలంటుంది. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయో చూద్దామా. బ్రెడ్లు, బన్లు, పఫ్లు, శాండ్విచ్లు, కేక్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ ఎక్కువగా తినే ఫుడ్స్ ఇవే కదా. ఇవన్నీ చూసి నేను ఒకటి ఊహించుకున్నాను. ఈ ప్లేస్ లోని వేడి వేడి సమోసాలు, బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న, మిరపకాయ బజ్జీలు, నాన్ వెజ్ తినే వాళ్ళకి వేడి వేడి చికెన్ పకోడీ, ఇలా ఉంటే గనక ఎంత చల్లగాల్లో ఈ ఫెర్రీలో విండో పక్కన కూర్చుని అవి తింటూ ఈ ట్రావెల్ ని ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటది కదా. ఒకసారి మీరు కూడా ఊహించుకొని చెప్పండి ఎలా ఉంటదో. ఇప్పుడైతే అవన్నీ లేవనుకోండి ఇక్కడ, అందుకే కాముగా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని బుడ్డదానికి ఇచ్చేసి కామ్గా ఒక పక్కన కూర్చొని వీడియో తీసాను. మొత్తానికైతే ఐలాండ్ కి రీచ్ అయిపోయాము. ఇంకా జాగ్రత్తగా కిందకి దిగేసి మనం తెచ్చుకున్న కార్ లో ఎక్కేసి జాగ్రత్తగా బయటకు వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే వెహ్కీ ఐలాండ్ లోకి ఎంటర్ అయ్యాము. ఎలా ఉంటది ఏంటి అనేది చూడాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వెహ్కీ ఐలాండ్ ఎలా అనిపించిందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. న్యూజిలాండ్ లో ఫెర్రీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఆ వ్యూ చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.